హలో వ్యూవర్స్, మనసుకు నచ్చే కథలకు స్వాగతం. రాధికా మోహనం. రాధిక, ఇలా రావే అని పిలుస్తున్న బామ్మ దగ్గరికి వెళ్ళింది రాధిక. ఈ వత్తులు తీసుకొని వెళ్ళి మీ అమ్మకి ఇవ్వు. అలాగే ఆ వడియాలు ఎండలో ఆరబెట్టాను, వెళ్ళి తీయి పనిలో పనిగా అని బామ్మగారు అప్పుడే వచ్చిన కూతురు నీరజతో మాట్లాడుతూ కూర్చుంది. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉందే? అన్నయ్య బాగా చూసుకుంటున్నాడా? వదిన ఏవైనా గొడవలు పెడుతుందా? సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆడపడుచు రోజు తనను చూసుకునే వాళ్ళ మీద అనుమానపడుతూ అడుగుతుంటే తట్టుకోలేదు రాధిక. నానమ్మ గౌరమ్మ, అమ్మ దేవి. నీరజ, నువ్వు వచ్చింది ఇప్పుడే కదే. 2 రోజులలో మీ అన్న వదిన సంగతి తెలిసిపోతుందిలే. కానీ రాధిక అని కేకేసి, మాకు కొద్దిగా అల్లం యాలకులు వేసి టీ పెట్టుకురా అని ప్రేమగా ఆదేశించి చాలా రోజుల తర్వాత వచ్చిన కూతురు అత్తింటి విషయాలు కనుక్కుంటూ బాతాకాని కొడుతోంది. అలా కాసేపు అయ్యాక రాధిక ఒక పింగాణి ట్రేలో 2 కప్పుల్లో టీ తెచ్చి అత్తకు బామ్మకు ఇచ్చి పక్కనే నిలబడింది. మీ అమ్మ ఏం చేస్తుందే అని అడిగింది బామ్మ. వామాకు బజ్జీలు వేస్తుంది బామ్మ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధిక. వచ్చి గంట అవుతున్నా తనతో మాట్లాడడం సంగతి అటు ఉంచి తన వైపు కనీసం చూడని మేనత్త వైఖరి రాధికలో బాధ కలిగిస్తుంది. కిచెన్లోకి వెళ్ళి, అమ్మా, అత్తకి ఏమైంది? కనీసం పలకరించడం లేదు అంది రాధిక మొహం అంతా ముడుచుకొని. ఓ అదా, ఇంకేముంటుంది, మాట్లాడితే ఎక్కడ సంబంధం అడుగుతామో అని భయపడుతూ ఉండి ఉంటుంది. ఎప్పటిలాగే చాలా మామూలుగా అనేసింది రాధిక తల్లి దేవి. కానీ ఆ మాటలు రాధిక మనసుకు గాయం చేశాయి. అంటే కనీసం మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా నేను పనికిరానా? లేదంటే మెత్తగా మాట్లాడి తనని వలలో వేసుకొని తన ఇంటి కోడలు అవుదామని చూస్తున్నా అనుకుంటుందా? అప్రయత్నంగా రాధిక కళ్ళల్లో కన్నీరు ఊరింది. అరచేయి వెనుక భాగంతో చెక్కిళ్లను తుడుచుకొని తన గదిలోకి వెళ్ళింది. ఆగు చిట్టి తల్లి అని రాధికను అనునయించడానికి వెళ్ళాలని ఉన్నా ఆడపడుచు రాక రాక చాలా రోజులకు వచ్చింది కాబట్టి తనకు తగిన మర్యాదలు చేయాలని వంట పనుల్లో బిజీ అయింది ఆవిడ. దేవి, ఇంకా అబ్బాయి రాలేదు, ఒకసారి ఫోన్ చేయకపోయావా అని కేకలేసింది గౌరమ్మ. ఫోన్ చేశానత్తయ్య, వస్తున్నారంట. నీరజ వచ్చిందని చెప్పాను. ఇంట్లోకి ఏవైనా వస్తువులు కావాలా అని అడిగి సూపర్ మార్కెట్ దగ్గర ఆగారంట అని అత్తగారికి చెప్తూ భోజనాలని డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చేసింది దేవి. సరే దేవి, అబ్బాయి వచ్చాక తిందాంలే మెల్లగా అని తన గదిలోకి వెళ్ళింది గౌరమ్మ. తన తల్లిని అనుసరించింది నీరజ. ఇద్దరు గదిలోకి వెళ్ళాక, ఏమే నీరు, ఒక 2 రోజులు ఉంటావా అని అడిగింది తల్లి. లేదులే అమ్మా, రేపు సాయంత్రం ట్రైన్కి వెళ్తాను. నిన్ను చూడాలనిపించి వచ్చాను. చాలా రోజులైంది కదా. ఆరోగ్యం అది బాగానే ఉంటుందా అని అడిగింది నీరజ. బాగానే ఉన్నానే, నాకేం కానీ మీ అన్నయ్య పరిస్థితే బాగాలేదు. రాధిక పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏంటో ఒక్క సంబంధం కూడా సరిగ్గా కుదరడం లేదు. మన వంశీకి చేసుకోరాదు? అడగొద్దు అనుకుంటూనే మనసాగక అడిగేసింది గౌరమ్మ. ఇదిగో ఇందుకేనమ్మా అసలు ఇక్కడికి రావాలంటేనే భయం వేస్తుంది.
ఎక్కడ రాధికను వంశీకి అడుగుతారేమో అని నేను చాలా రోజులుగా అన్నయ్యకు దూరంగా ఉంటున్నాను. ఏముందమ్మా దానిలో? నల్లగా కాకిలా ఉంటుంది. మేనకోడలిని చీత్కారంగా చూస్తున్న నీరజను విస్మయంగా చూసింది ఆమె తల్లి గౌరమ్మ. ఏంటే మరి అలా అనేస్తున్నావు? అది ఏమంత నల్లగా ఉందని? చామన ఛాయ రంగులో ఉంది. అంతే కదా? నీ కొడుకే సున్నం పూసుకున్నట్టు తెల్లగా ఉంటాడు. వాడి మొహంలో కళ పాడా అని దులపరించింది గౌరమ్మ. రాక రాక ఇన్ని రోజులకు వస్తే నువ్వు రాధిక వంశీల ముచ్చట తీసి నా మూడు ఖరాబ్ చెయ్యకు ప్లీజ్ అని నీరజ అంటున్నప్పుడే గుమ్మం దగ్గర ఆగిన వదినను చూసి మోహన్ చాటేసింది. ఆ మాటలన్నీ దేవితో పాటుగా రాధిక కూడా విన్నది. ఇద్దరి హృదయాలు బరువెక్కాయి. కానీ ఇంటికి వచ్చిన అతిథిని, అందులోనూ ఆడపడుచును, గట్టిగా ఒక మాట అనలేక ఇద్దరూ మిన్నకుండిపోయారు. మరునాడు అందరికీ చెప్పి ట్రైన్కి వెళ్ళిపోయింది నీరజ. దేవిలో అసహనం పెరిగింది. ఆడపడుచు రాగానే ఆమెను ఎలాగోలా కన్విన్స్ చేసి రాధికను వాళ్ళ ఇంటి కోడలు చేయాలని మనసులో అనుకున్న మాట వాస్తవం. కానీ నీరజ ఇలా మొహం మీదే చెప్పేసరికి రాధిక భవిష్యత్తు గురించి దేవి గారిలో బెంగ పట్టుకుంది. తమ చుట్టాల్లో, బంధువుల్లో సంబంధాలు చూసి చూసి అడిగి అడిగి రాధిక తండ్రికి కూడా బెంగ పట్టుకుంది. రాధిక మాత్రం పెళ్లి జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవితం కాదని అనుకొని టీచర్ ట్రైనింగ్కి వెళ్తూ సమయం మొత్తం అటే గడుపుతుంది. ఒకానొక మంచి రోజు దేవి సొంతన్నయ్యే వచ్చి, చెల్లాయి మన రాధికకి మంచి సంబంధం తెచ్చాను. ఆ అమ్మాయిని చూసుకోవడానికి వాళ్ళు ఎల్లుండి వస్తాము అన్నారు. ఆ పనులేవో చూడు, నేను బావగారికి చెప్తాను అని హడావిడిగా వెళ్ళిపోయాడు. గౌరమ్మ, దేవి ఇద్దరిలోనూ ఆశ్చర్యం. తాము విన్నది నిజమేనా అని. ఇన్నాళ్ళు రాధిక గురించి మనసులో ఎంత నలిగిపోయారో కేవలం వాళ్ళకే తెలుసు. అలాగని ఏనాడు రాధికను తెప్పి పొడవలేదు. రంగు మాత్రమే కాకుండా గుణం కూడా ముఖ్యం అనుకున్న వాళ్ళెవరో వచ్చి తమ ఇంటి దీపాన్ని వాళ్ళ ఇంటి వెలుగుగా మార్చుకుంటారు అని కృత నిశ్చయంతో చూస్తున్నారు. అలా అనుకున్నట్టే పెళ్లివారు వచ్చారు రాధికను చూసుకోవడానికి. చిట్టి తల్లి, ఈ నీలం రంగు చీర కట్టుకో, ఇందులో చాలా బాగుంటావు అని చీర, పూలు, గాజులు ఇచ్చి వెళ్తున్న తల్లిని, ఆ చీరని మార్చి మార్చి చూసింది రాధిక. పెళ్లి వాళ్ళు వచ్చేశారు. దేవిగారు మర్యాదలు చేయడంలో మునిగితే గౌరమ్మ, అలాగే దేవి వాళ్ళ అన్నయ్య గారు ఒక పక్కన కూర్చొని వాళ్ళ వివరాలు అడుగుతూ ఉన్నారు. అబ్బాయి మాత్రం అమ్మాయిని ఎప్పుడు చూస్తానో అనే ఆత్రంలో ఉన్నాడు. కాసేపటికి కాలి అందెల సవ్వడి తన చెవులను చేరగా మెల్లగా తల తిప్పి చూశాడు. అందానికి నిర్వచనంలా ఉంది రాధిక. అందరికీ కాఫీలు ఇచ్చి వెళ్ళి తల్లి పక్కన నిలబడి ఓరగా కళ్ళు మాత్రమే పైకెత్తి అబ్బాయిని చూసింది. మంచి ఎత్తు, దృఢమైన శరీరంతో చూడ చక్కగా ఉన్నాడు. అతని కళ్ళు ఎన్నో ఊసులు చెప్తున్నట్టు అనిపించాయి. కానీ అప్పుడే ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని భావించి నిమ్మకుంది రాధిక. అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలి అంటున్నాడు అని దేవి వాళ్ళ మామయ్య అనగానే గౌరమ్మ లేచి ఇంటి వెనుక వైపు ఉన్న పెరటి వైపు నడిచింది. ఆమె వెనుకగా ఇద్దరూ వెళ్ళారు.
వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి గౌరమ్మ వెనక్కి వచ్చేసింది మాట్లాడుకోమని. కాసేపటి తర్వాత, నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? చాలాసేపటి మౌనం తర్వాత అతన్ని ప్రశ్నించింది రాధిక. పెళ్లి చూపుల్లో ఇలా ఎవరైనా అడుగుతారా? టక్కున రెస్పాండ్ అయ్యాడు మోహన్. "హ్మ్, పెళ్లి చూపుల్లో అడగకుండే పెళ్లిలో అడుగుతారా ఏంటి?" గయ్యమని అడిగా అనుకుంది కానీ సున్నితంగానే అడగగలిగింది రాధిక. నిన్ను ప్రేమిస్తున్నా, అందుకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. తప్పా? సన్నజాజి పందిరి కింద వేసిన కుర్చీలో కూర్చొని అసహనంగా కదిలాడు మోహన్. అందులో కూర్చోకండి అంది గబుక్కున మోహన్ని లేపి కుర్చీ తీసి పక్కన పెట్టింది. అంటే అది కుర్చీ లాంటిది కానీ కుర్చీ కాదంటారు పరిహాసమాడాడు మోహన్. మూతి విరిచింది రాధిక. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఏదో అన్నిటికీ ఇలా సర్దుకుంటాం. మీరేమో మహారాజులని విన్నాను అని టక్కున నాలుక కరుచుకుంది. అంటే నా గురించి తెలుసుకున్నారన్నమాట. అమ్మ దొంగ అని సిమెంట్ బెంచ్ మీద సెటిల్ అయ్యాడు మోహన్. అయ్యో, దుమ్ము ఉన్నట్టుంది, ఆగండి ఆగండి అని పక్కనే ఉన్న ఒక బట్ట తెచ్చి దులిపింది. కూర్చున్నాడు మోహన్. నిజంగానే నేను నచ్చానా? మళ్ళీ అడిగింది రాధిక. అన్నిసార్లు అడుగుతున్నారు ఎందుకని? ఏ, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం అర్హత కావాలేంటి? రాముడిలా శివధనుర్భంగం చేయాలా? అర్జునుడిలా కదిలే చేపను టార్గెట్ చేయాలా? అడిగాడు పక్కనే ఉన్న తాజా మరువం వాసన పీలుస్తూ. ఇంకా ఆలోచిస్తున్న రాధికను ఉద్దేశించి, మీకు నేను నచ్చలేదు అనుకుంటా. సరే, వెళ్ళి చెబుదాం పదండి అన్నాడు. లేదు లేదు, నచ్చారు అంది కంగారు దాచకుండా. మరింకేం రెట్టించాడు ఆమె మనసులో మాటలు బయటకి రావాలని. అది మరి నేను అంత బాగుండను కదా అంది అతనికి మొహం కనిపించకుండా పక్కకి జరుగుతూ. మా స్నేహితులు అనేవారు అబ్బాయిలకు నచ్చాలంటే కొన్ని విషయాలు ఉండాలి అని. నేను ఎందులో కూడా సరిగా లేను అంది బిక్కమొహం వేసుకుని. మోహన్కి కోపం వచ్చింది. ముందు వారిని స్నేహితులు అనడం మానేయండి అన్నాడు చాలా చిరాగ్గా. ఆమె కళ్ళు బేలగా చూశాయి. చూడు రాధిక, అమ్మాయిలు ఇలా ఉండాలి, అబ్బాయిలు అలా ఉండాలి అని కథల్లో నవలల్లో రాసినట్టు ఉండదు జీవితం. అందరికీ అన్నీ ఉంటే వాళ్ళు మనుషులవ్వరు, దేవతలవుతారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వంక ఉంటుంది. కన్ను వంకర, కాలు వంకర అని రకరకాలుగా. అలా అని పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా? లేదంటే కాపురాలు చేయడం లేదా? అన్నీ మానుకొని కూర్చుంటున్నారా? నా కళ్ళతో చూడు, నా కళ్ళకి నువ్వు పూత పోసిన బంగారంలా కనిపిస్తున్నావు అన్నాడు మోహన్ రాధికని ఆరాధనగా చూస్తూ. మరీ అంత పెద్ద అబద్ధమా? నా రంగే నలుపు, నేనెలా బంగారాన్ని అవగలను? లాజిక్ లాగింది రాధిక. నువ్వు నా నల్ల బంగారం అని ఆమెను చూసిన చూపులో చిక్కుబడిపోయాడు. నల్లగా ఉండడం తప్పేం కాదు రాధిక. అది నీ ఉనికి, నీ అస్తిత్వం. ఇంకా అనుమానాలకి తావులేదు. నేను నచ్చితే ఒప్పుకో, లేదంటే లేదు. ఇదే ఆఖరిసారి నిన్ను చూడడం అన్నాడు. ఆమె మనసు చివుక్కుమంది. మోహన్ ఆ తోటలో అంతా తిరిగి ఒక గులాబీ పువ్వు తెంచుకొని వచ్చాడు. ఆమె ముందు నిలబడి
నన్ను అంగీకరించవా అని పువ్వు తన ముందు పెట్టాడు. ఒక్క క్షణం తటపటాయించిన రాధిక మరుక్షణం ఆ పువ్వును అందుకొని ఇంట్లోకి వెళ్ళబోతుంటే, ఆగు రాధిక, నీకు సమ్మతమేనా అని అడిగాడు. ఆ విషయం నాన్నగారు చెప్తారు మీకు అని తుర్రున వెళ్ళిపోయింది. అయ్యో రామా, ఈ పిల్లకు బొత్తిగా రొమాన్స్ తెలియదు అని ఉసూరుమని వెళ్ళిపోయాడు మోహన్. అలా నెల రోజులు కాలంలో కలిసిపోయాయి. నెల రోజుల తర్వాత పీటల మీద నూతన వస్త్రాలలో సీతారాముల్లా కలకలలాడుతున్నారు రాధికా మోహన్లు. అందరూ ఒకటే గుసగుస. ఆ అబ్బాయేమో తెలుపు, అమ్మాయి నలుపు, బక్కగా ఉంది అని ఒకరి చెవి ఒకరు కొరుక్కుంటున్నారు. విన్నా పట్టించుకోలేదు మోహన్. రాధికలో సందేహం అణువణువు నిప్పు రాజుకుంటుంది. లేచి పీటల మీద నుండి పారిపోదాం అనుకుంది. ఆమె మనసు గ్రహించి వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు మోహన్. రాధిక, నన్ను చూడు అన్నాడు. అతని ఆదేశం విన్న రాధిక మోహన్ వదనార విందం చూడగానే తనలో సానుకూల అనుభూతి కలిగింది. ఎప్పటికీ నీ చేతిని విడవను, నన్ను నమ్ము అన్నాక గాని ఆ కుందనపు బొమ్మలో అలజడి తగ్గలేదు. లోకులు కాకులు, పక్కవారి ఆలోచనలు మన నిర్ణయాలు కాకూడదు. అలా వారి సంసారం సజావుగా సాగింది. రాధికా మోహనం స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.